హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు లేజీ బ్లాబర్స్. నేను మీ లేజీ బ్రదర్. సో ఒక టీజర్ వచ్చేసింది. దాని పేరు కన్యాకుమారి. అండ్ దీంట్లో ఉంది, యాక్ట్ చేస్తుంది గీత్ సైని అంట. ఫస్ట్ టీజర్ చూసేద్దాం, టీజర్ చూసి మాట్లాడదాం. కన్యాకుమారి టైం ఎంత? ఆ, టైం తెలుసుకుని మీటింగ్కి వెళ్తావా ఏటి? గొప్ప గేర్ దీనికి. రే ఇది మన కన్యాకుమారి రా. మన బొట్టపాడు స్కూల్లోని క్లాస్మేట్ కదరా. వీర్ సోప్లో శ్యామ సాయి ఉండేది లక్ సోప్లో మెరిసిపోతుందిరా. అవునరా, ఎంత మారిపోయింది. ఏంటి కన్యాకుమారి, ఎక్కడికి? ఫ్రెండ్స్ కలిసి లండన్కి వెళ్తున్నాను, వస్తావా? అదే ఒళ్ళు పీకు అదే గడుస్తాను, నువ్వేం మారలేదు. నేను డిగ్రీ చదువుకునే లేదా గేదెలు కాసుకోలేదు. ఏంటి బావా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, పాపకి సంబంధం వచ్చింది. దానికి కొంత టెన్షన్. ఆ అమ్మాయికి సిగ్గు ఎక్కువ, నోటంటే మాటే రాదు. ఏదన్నా మాట్లాడమ్మా. మాట్లాడమ్మా, పర్లేదు. గొల్లిగా కొడితే గోబ గొయ్యమంటది. శ్రీకృష్ణ తోట మొహం వేసుకొని సాఫ్ట్వేర్ సెల్ సాఫ్ట్వేర్ సెల్ అలా కదరా. చెయ్యదులు రమ్మ చెప్తానా? చెయ్యదులు. ఏమండి, ఏమని అడగండి, పర్లేదు. మీది విగ్గు కదా. అడగడం ఏంటే? ఆస్తమని అడిగానా ఏటి? విగ్గేగా అడిగాను. కట్నం వద్దంటున్నారు, మంచి సంబంధమే కదే. కట్నం వద్దంటే ఎవడికి పడితే అడికి ఇచ్చేస్తారా? నేను పుచ్చిపోయిన వంకాయనేటి ఫ్రీగా ఇచ్చేయడానికి. మనం ఎలాంటి రకాల శారీస్ అమ్ముతామంటే సింథటిక్, క్రేప్ సిల్క్, కుప్పాడం, బనారస్, ఫ్యాన్సీ, షిఫాను, జార్జెట్టు, ఆర్గంజా, పోచంపల్లి, గద్వాలు, వెంకటగిరి, మంగళగిరి, ధర్మవరం, పోలవరం, మాధవరం, కేరళ కాటన్, కరిష్మా కాటన్, మీనా కాటన్, మధుర కాటన్, మహాదుర్గా కాటన్, లక్ష్మీపట్టు, కంచిపట్టు, ఉప్పాడపట్టు, టిష్యూ పట్టు, అంబిక శారీ, సాటిన్ శారీస్, ప్లెయిన్ శారీస్, సిల్క్ శారీస్. రేపు వచ్చి ఇవన్నీ నేర్చుకో. వావ్ వావ్ వావ్, అందుకేనా అందరూ లాస్ట్లో బాగుంది అంటున్నారు. మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ ఉంది ఆఫ్టర్ లాంగ్ టైం. అండ్ నాకు తెలిసి గోదావరి సైడ్ ఉన్నట్టుంది స్టోరీ. చాలా బాగుంది. అంటే టీజర్ చూస్తున్నప్పుడు కూడా నేను ఆటోమేటిక్గా నవ్వుతున్నా. అండ్ హీరోయిన్ డిక్షన్ చాలా బాగుంది. డైరెక్టర్ ఇంతకుముందు చేసిన మూవీ పుష్పక విమానం, ఓకే కామెడీ, బట్ ఫర్గటబుల్ మూవీ. అది మర్చిపోయాం, అది ఉన్నట్టు కూడా నేను మర్చిపోయినా, ఆనంద్ దేవరకొండది. బట్ ఇది బాగుంది. ఐ మీన్ హీరోయిన్ ఓరియంటెడ్, కంప్లీట్లీ హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది. ఆమె క్యారెక్టరైజేషన్ బాగుంది, క్యాజువల్ క్యారెక్టర్ ఉంది. యా, అండ్ బట్ ఎఫెక్టివ్ క్యారెక్టర్ ఉంది. అండ్ హీరోయిన్కి బ్రెయిన్ ఉంది. నాకు హీరోయిన్స్కి బ్రెయిన్ ఉంటే ఇష్టం యాక్చువల్లీ. సో హీరోయిన్కి బ్రెయిన్ ఉంది అండ్ టైమింగ్ బాగుంది. ఆమె లైక్ వెటకారం పర్ఫెక్ట్గా ఉంది. గోదావరి వాళ్ళకి వెటకారం ఉందంటారు ఆటోమేటిక్గా. సో వెటకారం పర్ఫెక్ట్గా ఉంది. అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి ఇది నేను ఎక్కడో రీల్లో చూసిన. నేను ఎవరో క్యాజువల్గా రీల్ కోసం చేసినారు అనుకున్నా, కానీ ఈ టీజర్లో అనుకోలేదు. ఓకే, సూపర్గా చెప్పింది. ఐ మీన్ అక్కడ రాసి ఉందా లేదా మనకు ఐడియా లేదు, కానీ బట్ చాలా బాగా చెప్పింది. అది అందరూ దానికి ఫిదా అవుతున్నారు. సో నేమ్ కూడా బాగుంది, బటర్ఫ్లై షేప్లో కన్యాకుమారి అని. రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ మూవీ. లైక్ సో ఎక్కువ ఫ్యామిలీ అండ్ లేడీస్ని అట్రాక్ట్ చేసే ఇట్లాంటి మూవీస్ చాలా బాగుంది. సో ఫన్ ఓరియంటెడ్ మూవీ అనుకుంటున్నా. అండ్ ఇన్నర్ లైన్గా డీప్గా ఏదైనా మెసేజ్ కూడా ఉండొచ్చు. సో మధ్యలో కొంచెం సీరియస్కి వెళ్ళింది, బట్ నాట్ దట్ మచ్ సీరియస్. సో చాలా రోజులైంది ఫన్ మూవీ వచ్చి, చాలా రోజులైంది. ఆనంద్ దేవరకొండ ఈ మధ్య అట్లా ట్రై చేస్తుండే, ఇంకెవరు చేయట్లేదు. సో వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ రియల్లీ. ఎప్పుడు రిలీజ్ అని తెలీదు. డైరెక్టర్ దామోదర అంట. గుడ్ వర్క్. రిలీజ్ డేట్ ఓకే, ఇది జస్ట్ టీజర్ కాబట్టి రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. బట్ యా, గుడ్ ట్రైలర్, ఐ లైక్ ఇట్. వెరీ నైస్, మంచిగా ఉంది.